నేను పచ్చని సంసారం తర్వాత మీరు నెంబర్ 1 తీశారు. అవునండి. తీసి మీరు కృష్ణ గారితో డాన్సులు గిన్సులు చేస్తారంటే ఫస్ట్ నేను డాన్స్ చేయించినందుకే అక్కడి నుంచి సక్సెస్ వచ్చింది. అమ్మదొంగ తర్వాత మీరు నెంబర్ 1 వచ్చారు. మూడు కంటిన్యూస్ పండగ సక్సెస్లు ఆయనకి. మీరు తీస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, మీకు ఎప్పుడు చెప్పలేదు. నేను మాత్రం నవ్వుకున్నా. కృష్ణ గారితో ఈయనేంటి పిచ్చి డ్రెస్సులు ఏంటి, పిచ్చి పాటలు ఏంటి, ఈయనకి ఏం పోయే కాలం వచ్చింది, ఈ సినిమా ఎట్ట ఆడుతుంది, కృష్ణ గారిని చూస్తారు. అందులో చార్లీ చాప్లిన్ కూడా చేయించారు విచిత్రంగా. సెట్కి వచ్చి ఆ రోజు నేను చూసి నా మనసులో నవ్వుకున్నా. బయటకి కృష్ణ గారు నాకు కావాల్సిన వాడు, మీరు కావాల్సిన వాళ్ళు. నేను అక్కడ ఏం కామెంట్ చేయటానికి లేదు. బట్ శరత్ గారితో అన్నా, ఏంటి డ్రెస్సులు ఏంటి, లోకం ఏంటి అంటే, లేదన్నా బాగా వస్తాను చూడన్నా అన్నాడు శరత్. సరే చూద్దాం అనుకున్నా. రిలీజ్ అయినాక అది అసలు నవ్వుతున్న భవిష్యత్తు అయిపోయింది. బట్ మీరు అసలు ఎట్లా అసలు కన్సీవ్ చేయటం, మీరు ఏదైనా కానీ ఇట్లా కన్సీవ్ చేసుకుంటారు అంటే యువర్ క్వశ్చన్ ఈజ్ 100% పర్ఫెక్ట్ అండి, అన్డౌటెడ్లీ. బట్ దానికి ఏంటంటే నథింగ్ బట్ ఇంతకుముందు ఎర్లీగా చెప్పాను, కాన్ఫిడెన్స్ అనేటటువంటి కొన్ని అక్షరాలు మాత్రమేనండి. ఇప్పుడు అంటే నాకేంటి, లేదా ఇప్పుడు రేపు చేసేవాళ్ళు ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలండి. నేను ఇది జనానికి ఆకట్టుకుంటుంది అన్నటువంటి నమ్మకం కనుక మీకు ఉన్నట్టయితే, ఆ నమ్మకం 100% మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్దండి. ఆ నమ్మకంతో మీకు ఎమ్మెల్యేలు చేశా, ఆ నమ్మకంతో బాబు మోహన్ డ్యాన్స్ చేశా, ఆ నమ్మకంతో ఆలీతోటి చేశా. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్కి సంబంధించినటువంటి ఖాతాల్లోకే వస్తాయండి. ఇలాంటి కాన్ఫిడెన్స్ కనుక మీకు ఉంది అనుకోండి, ఎస్ 100% యు ఆర్ ఫిట్ టు డూ ద థింగ్స్ అండి, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ అండి. అంటే మీరు అడిగారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను అంతే. ఈవెన్ మీరు కూడా ఇవాళ కొత్తగా ఆలోచించగలిగి ఓకే జనానికి మనం చెప్దాము అని అనుకున్నట్టయితే 100% మీరు కూడా చెప్పచ్చు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. కానీ అప్పుడు మీరు చేస్తున్న రోజులకి ఇవాళ ఉన్న దీనికి చాలా మార్పు ఉంది కదా. ఈ మార్పులో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు మీరు చెప్పారు మీకు కోపం వచ్చింది. కోపం కాదు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ఖాళీతో సినిమా తీశారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. కొబ్బరి బొండాన్ని తీశారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. బాబు మోహన్తో డ్యాన్స్ చేయించారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. కృష్ణ గారితో డ్యాన్స్ చేయించారు. ఇట్లా మీరు చెప్పుకుంటా పోతే రకరకాలు ఉన్నాయి, 100 కథలు ఉన్నాయి. 100 ప్రతి కథ విచిత్రమైన కథ తీశారు. అదేది అంటే ఇందులో పెళ్ళి ఆమె శుభలేఖలు మళ్ళీ అందరినీ పిలిస్తే కానీ విడాకులు మావిడ ఆహ్వానం అండి, ఆహ్వానం. సో ఆ డిఫరెంట్గా అసలు ఆహ్వానం కథ ఆలోచించడం ఏంటి ఎవరైనా? అసలు ఎట్లా ఆలోచిస్తారు? శుభలగ్నం వైఫ్ని అమ్మేసుకోవడం, శుభలగ్నం వైఫ్ని అమ్మేసుకోవటం ఏంటి, ఇటువంటి ఆలోచించడం ఏంటి? అసలు ఆలోచన రావటమే వేరే సంగతి. ఇప్పుడు ఇటువంటి ఆలోచించిన మీరు ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని పెట్టి సినిమా తీస్తానికి ప్రొడ్యూసర్లు రెడీగా లేరు. అవునండి. ఇప్పుడు మనం సినిమా తీసే పరిస్థితి అంత ఇవాళ ఉన్న టెక్నాలజీ కానీ మన ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ మనం తీయలేం. మీరు కూడా సొంతంగా తీయలేని పరిస్థితి ఉండొచ్చు. ఉందో లేదో నాకు తెలియదు కానండి. అంటే తీసే ఒపీనియన్ నాకు లేదండి. ఎందుకనంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. వీ హ్యావ్ ఏ డిస్కషన్ అబౌట్ ఆఫ్ ఇంక్లూడింగ్ అవర్ ప్రొడక్షన్ మేనేజర్తో సహా కూర్చుని మనం ఏం చేద్దాం, ఓన్గా సినిమాలు చేసేద్దామా, చేసేగలం కదా అని ఒక నమ్మకంలో ఉన్నామండి. అంటే మొత్తం అందరం కలిపి డిస్కస్ చేసుకుంటా అచ్చిరెడ్డి గారు ఒక మంచి సలహా చెప్పాడు. ఆయన లేదు మనం చేయడం కరెక్ట్ కాదు, మనం ఎవరికైనా బయటకు చేయడం ఎంత వస్తే అంతా తీసుకోవటం, ఒకళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు అంతే తప్ప మనం మాత్రం ఓన్గా చేయటం, పెట్టుబడి పెట్టడం ఏమో మనకేం ఓన్గా చేసినట్లలో అన్నింటిలోనూ డబ్బులు వచ్చేసినాయని నువ్వు అనుకుంటున్నావా? లేదు, కొన్నిటికి మనం మైనస్ కూడా చూసినవి ఉన్నాయి. ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ కండిషన్స్లో, ఈ ఏజ్లో ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఎందుకు ఎంత వస్తే అంత తీసుకో, దొరికిన వాళ్ళతో చేసుకో, సెన్సేషనల్ హిట్ ఇవ్వు, హిట్ తర్వాత హిట్, హిట్ తర్వాత హిట్, హిట్ తర్వాత హిట్ చేసుకుంటూ వెళ్ళిపోవు. ఎవరు అభ్యంతరం పెడతారు? అన్నిటికీ నీకు ఇప్పుడు ఈ ఫిల్మ్లోనే రాకపోవచ్చు, నెక్స్ట్ సినిమాలో వస్తాయే, ఆ నెక్స్ట్ ఫిల్మ్లో ఇంకా ఎక్కువ వస్తాయి, ఆ తర్వాత ఇంకా ఎక్కువ వస్తాయి, ఇట్లా పెరుగుతూనే వెళుతూ ఉంటాయి కదా. ఎందుకు వచ్చింది? ఏ హీరోలన్నా క్యాష్ చేసుకుంటున్నారు, డైరెక్టర్ హీరోగా మారిపోతే ఇంకా ఎక్కువ క్యాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్నీ వాడి కాబట్టి డైలాగ్స్తో సహా చేసేయగలుగుతాడు. కానీ అదే వేరే వాళ్ళు అయితే మాత్రం ఎంతవరకు చేయగలుగుతారు? ఓ హీరో ఒప్పుకున్న తర్వాత ఏమో సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే ఆడదు. బట్ అలా కాదే, బ్రెయిన్ ఈజ్ యువర్స్ అండ్ థింకింగ్ ఈజ్ యువర్స్.
No. And making the story is yours. And writing the dialogue is yours. And when all these things together, making a music itself is yours. No. When all these things together, yes, definitely it's going to give you one of the wonderful success, undoubtedly. Provided you should be confident. నీకు కాన్ఫిడెంట్ ఉన్నటువంటి ఐడియాస్ని మాత్రమే తీసుకో. అది తీసుకుని చేసుకోగలిగితే మాత్రం 100% నువ్వు నిలబడతావు. మీ కాన్ఫిడెన్స్ ఒకటే చాలు కదా, అవతల ప్రొడ్యూసర్ కాన్ఫిడెన్స్ కావాలి కదా. అటువంటి వాళ్ళు దొరుకుతారా ఈ రోజు? దొరికేంత వరకు ఎదురు చూడమేనండి. ఇప్పుడు మొత్తం అంతా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 5-6 కంపెనీలు ఉన్నాయి, వేరే 100% కమర్షియల్ గానే. నాకు కూడా టైం పట్టింది, పడుతోంది కూడానండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.